ఫ్రెండ్స్, ప్రతి వారం కొత్త స్మార్ట్ ఫోన్స్ ఇండియా మార్కెట్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. చాలా వరకు స్మార్ట్ ఫోన్స్ దాంట్లో అన్నీ బాగానే ఉంటాయి. కానీ అప్పుడప్పుడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి కొన్ని చెత్త స్మార్ట్ ఫోన్స్ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాంటివే 2 ఫోన్స్ ఈ వీక్లో రిలీజ్ అయ్యాయి. అవే రియల్మీ 16 5G అండ్ వివో V70 FE. ఈ 2 స్మార్ట్ ఫోన్స్ వచ్చిన ప్రైస్ ట్యాగ్కి అండ్ అవి ప్రొవైడ్ చేసిన ఫీచర్స్కి ఎక్కడ కూడా పోలిక లేదు. మీరు ఎంత చూద్దాము, ఎంత తీద్దామని ట్రై చేసినా కూడా మీకు ఎక్కడ కూడా పోలిక మాత్రం కనిపించదు. ఎక్కడ కూడా మీకు టాలీ మాత్రం కాదనమాట. అయితే మీకు ముందు చెప్పాల్సిందే రియల్మీ 16 గురించి. ఈ ఫోన్ మనకు రియల్మీ 16 సిరీస్లో ఒక లైట్ వర్షన్ స్మార్ట్ ఫోన్ చెప్పుకోవచ్చు. అంటే మనకు బేస్ వేరియంట్ రూపంలో మీరు తీసుకోవచ్చు. బికాజ్ మనకు ఆల్రెడీ రియల్మీ 16 Pro అండ్ Pro Plus లాంచ్ అయిపోయాయి. అవి స్మార్ట్ ఫోన్స్ ఆ ప్రైస్ ట్యాగ్కి ఏదో ఒక రకంగా జస్టిఫై చేస్తున్నాయి. కానీ ఇప్పుడు వచ్చిన రియల్మీ 16 మాత్రం వచ్చిన ప్రైస్ ట్యాగ్కి ఏ యాంగిల్లో కూడా మనకు జస్టిఫై చేయడం లేదు. బికాస్ ఈ మొబైల్ వచ్చిన ప్రైస్ ట్యాగ్ 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్ 31,999 విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే 28,999కి ఈ స్మార్ట్ ఫోన్ మీరు బై చేసుకోవచ్చు. కానీ ఈ ప్రైస్ ట్యాగ్ లో కూడా ఈ ఫోన్ జస్టిఫై చేయదు భయ్య. బికాస్ డైమెన్సిటీ 6400 టర్బో ఈ చిప్ సెట్ మనకు ప్రొవైడ్ చేసిన ప్రైస్ ట్యాగ్ ఏదో తెలుసా, 30,000 రూపీస్లో ఆఫర్ చేస్తున్నారు. కానీ ఈ చిప్ సెట్ మీకు దొరకాల్సింది మహా అంటే ఈ రోజుల్లో ప్రతి స్మార్ట్ ఫోన్ కూడా ప్రైస్ ట్యాగ్ పెరుగుతుంది కాబట్టి ఒక 17,000-18,000 అంతే. దానికన్నా ఎక్కువ ఈ చిప్సెట్ జస్టిఫై చేయదు. అలాంటిది ఈ చిప్సెట్ని మీకు ప్రొవైడ్ చేస్తుంది 30,000 కన్నా ఎక్కువ యొక్క ప్రైస్ ట్యాగ్లో ప్రొవైడ్ చేస్తున్నారు. చూసుకోండి. అండ్ ఇది గేమింగ్ చిప్సెట్ కాదు, హెవీ పర్ఫార్మెన్స్కి పనికిరాదు. అదేవిధంగా ఎక్కువ రోజులు ఈ చిప్సెట్ని మీరు భరించలేరు. అండ్ ఈ మొబైల్ తీసుకొని మీరు ఒక 3 years 4 years వాడదామంటే ఆబ్వియస్గా మనం ఒక 30,000 పే చేస్తున్నామంటే ఎవరైనా ఒక స్మార్ట్ ఫోన్ని అట్లీస్ట్ 2 years అయినా వాడతారు కదా. కానీ ఆ 2 years టైంలో కూడా ఈ చిప్సెట్ సర్వైవ్ చెయ్యదు. మిమ్మల్ని భరించడానికి మీ ఓపికను టెస్ట్ చేస్తుంది భయ్య. అలాంటి చిప్సెట్ ఇది మహా అంటే 17,000-18,000. అదే మహా ఎక్కువ ఈ చిప్సెట్కి ప్రైస్ ట్యాగ్. అలాంటిది 30,000 కన్నా ఎక్కువ ప్రైస్ ట్యాగ్లో ఆఫర్ చేస్తున్నారు. ఓకే, దీన్ని కూడా ఇగ్నోర్ చేద్దాం. ఇంకొకటి మీకు ప్రొవైడ్ చేస్తుంది 4K వీడియో రికార్డింగ్ కాకుండా 1080p మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. అంటే ఫుల్ HD మాత్రమే మీకు వీడియో రికార్డింగ్ చేసుకునే క్యాపబిలిటీ ఈ స్మార్ట్ ఫోన్లో ఉంటుంది. కానీ 20,000-15,000 మనకు 4K వీడియో రికార్డింగ్ ఆఫర్ చేస్తూ ఉంటాయి. కానీ ఇది మనం పే చేస్తుంది ఎబో 30,000 రూపీస్ అయినప్పటికీ 4K వీడియో రికార్డింగ్ లేదు. ఇది కూడా ఇగ్నోర్ చేయండి. ఇంకొకటి మీకు కెమెరా డిపార్ట్మెంట్ చూసుకుంటే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది 50 MP ప్రైమరీ సెన్సార్, 2 MP మోనోక్రోమ్ సెన్సార్. అది కూడా 2 MP. ప్రైస్ ట్యాగ్ ఎంత? ఎబో 30,000 రూపీస్. ఎవరు ఇస్తారు భయ్య? ఎవరు కేవలం ఈ స్మార్ట్ ఫోన్ మాత్రమే ఆఫర్ చేస్తుంది. ఓకే, దీన్ని కూడా ఇగ్నోర్ చేయండి. కెమెరా డిపార్ట్మెంట్లో మీకు 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అది ఎలాగో లేదు. అదేవిధంగా టెలిఫోటో కెమెరా, పెరిస్కోప్ కెమెరా అలాంటివి ఉండాలి, ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇవ్వాలి. కానీ ఈ ఫోన్ మీకు ఆఫర్ చేయడం లేదు. ఇస్తుంది ఏంటి అంటే సెల్ఫీ మిర్రర్ అంట. మనకు రియర్ సైడ్లో ఒక అద్దం పెట్టేసారి కెమెరా పక్కన, అది మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్, కొత్త టెక్నాలజీ, కొత్తగా వీళ్ళు ఏదో డిఫరెంట్గా ఆలోచించారు. అది దేనికోసం అంటే రియర్ కెమెరాతో మీరు సెల్ఫీ తీసుకోవచ్చు అంట. అందుకోసం మాకు ఉంది కదా సెల్ఫీ కెమెరా, అది కూడా ప్రొవైడ్ చేస్తుంది 50 MP ఇస్తున్నారు. మరి అలాంటప్పుడు సెల్ఫీ కెమెరా ఇంత బాగున్నప్పుడు రియర్ కెమెరాతో ఎందుకు తీసుకోవాలి సెల్ఫీ? అది కూడా ఒక అద్దంలో చూసుకొని. ఏమైనా పాయింట్ ఉందా? ఏమైనా సెన్స్ ఉందా కదా? కానీ ఈ ఫోన్ మీకు సెన్స్ అయితే ఆఫర్ చేస్తుంది. అందుకే ఇస్తుంది సెల్ఫీ మిర్రర్ అంట. అండ్ దీన్ని విచ్చలవిడిగా అందరూ ప్రమోట్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామర్స్ అండ్ యూట్యూబర్స్ అవన్నీ కూడా పెయిడ్ ప్రమోషన్ భయ్య. మీరు తెలిసిపోతుంది, మీకు ఈజీగా అర్థమైపోతుంది. మీకు ఎప్పుడో ఒకప్పుడు అర్థమైపోతుంది ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మీకు అర్థమైపోతుంది. ఇదే మంచి ఎగ్జాంపుల్. ఈ ఫోన్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో అందరూ కూడా పెయిడ్ ప్రమోషన్ చేసే వాళ్ళే, అందరూ కూడా గొర్రెలని చెప్పుకోవచ్చు మీరు. అదేవిధంగా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది UFS 2.2 DDR4X. అండ్ పే చేస్తున్న ప్రైస్ ట్యాగ్ ఎంత తెలుసా? ఎబో 30,000 రూపీస్. చూసుకోండి, ఈ ప్రైస్ ట్యాగ్లో ఎవరైనా ఇస్తారా UFS 2.2 DDR4X? కానీ ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. ఇవి కూడా పక్కన పెట్టండి. మనకు బేస్ వేరియంట్ 128GB స్టోరేజ్ వేరియంట్. ఈ రోజుల్లో మీకు 2026లో ఇంత ప్రైస్ సెగ్మెంట్లో ఎవ్వరు కూడా మీకు 128GB స్టోరేజ్ ప్రొవైడ్ చేయరు. కానీ ఇక్కడ మీకు ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. అట్లీస్ట్ ఎలాగో పే చేస్తున్నాం కదా, దాని ప్లేస్లో బేస్ వేరియంట్ 256GB ఇస్తే ఏమవుతుంది అట్లీస్ట్? కానీ ఇవ్వడం లేదు. ఇస్తుంది కేవలం 128GB స్టోరేజ్ మాత్రమే. ఓకే, ఇవన్నీ భరించిన పోనీ డిస్ప్లే బాగుందా అంటే మాత్రం లేదు. ఎబో 30,000లో వీళ్ళు ఆఫర్ చేస్తుంది స్టిల్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే. అది కూడా ఏదో థర్డ్ పార్టీ ప్రొటెక్షన్ పెట్టేసి. చూసుకోండి. ఇక దాంతోపాటు బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీలో కొంచెం బాగుంది. 7000 mAh బ్యాటరీ, అదేవిధంగా 60 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఆఫర్ చేస్తున్నారు. ఇక డిజైన్ విషయానికి వస్తే ఓకే, మనం పే చేస్తుంది ఎబో 30,000 కాబట్టి మేబీ
మనకు డిజైన్ బాగుంది అంటే బిల్డ్ క్వాలిటీ బాగుంది అనుకుంటే మాత్రం పొరపాటే. బికాజ్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది ప్లాస్టిక్ బాడీ. ఎస్, మనకు రియర్ సైడ్లో ఉన్నది ప్లాస్టిక్ ఆఫర్ చేస్తున్నారు. అది వేగన్ లెదర్ కాదు, అదేవిధంగా మనకు వచ్చేసిన మనకు ఉంటుంది కదా గ్లాస్ బాడీ, అది కాదు, మెటల్ బాడీ కాదు, ప్రొవైడ్ చేస్తుంది ప్లాస్టిక్ బాడీ వస్తుంది. అండ్ దాంట్లో మీకు ఏదో వింగ్ డిజైన్ అంట పెట్టేశారు వీళ్ళు. మొత్తానికైతే మనకు ఇలాంటి ఫీచర్స్తో మనకు రియల్మీ సెక్షన్ వస్తుంది. మరి ఈ స్మార్ట్ ఫోన్లో కనిపిస్తున్న కాన్స్ ఏంటి అంటే ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండొచ్చు, అయినా ఒకసారి చెప్తాను. మొదటిది ప్లాస్టిక్ బాడీ మీకు ఆఫర్ చేస్తున్నారు. ఫుల్ హెచ్డి మాత్రమే మనకు డిస్ప్లే ఆఫర్ చేస్తున్నారు. 1.5K ఇవ్వడం లేదు. ఈ ప్రైస్ ట్యాగ్లో అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఈ ఫోన్లో మీకు ప్రొవైడ్ చేయడం లేదు. అదేవిధంగా చిప్సెట్ ఉంది కదా, డైమెన్సిటీ 6400 టర్బో. అదేవిధంగా ఓఎస్లో మీకు బ్లూట్వేర్ కనిపిస్తుంది. ఎస్, మీరు పే చేస్తుంది 30,000 అయినప్పటికీ కూడా మీరు భరించాల్సిందే బ్లూట్వేర్. అదేవిధంగా కెమెరా విషయానికి వస్తే 4K వీడియో రికార్డింగ్ లేదు, అల్ట్రా వైడ్ యాంగిల్ ప్రొవైడ్ చేయడం లేదు. అదేవిధంగా టెలిఫోటో కెమెరా, పెరిస్కోప్ కెమెరా ఇలాంటివి కూడా ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఇవ్వకపోగా మిమ్మల్ని టార్చర్ చేయాలనే ఉద్దేశంతో 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ ఆఫర్ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో రియల్మీనే చెప్పాలి. అదే ట్యాగ్ చేయండి ఈ వీడియో రియల్మీకి. అదేవిధంగా UFS 2.2, అదేవిధంగా DDR4X అండ్ 128GB 31,999 విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే 28,999. మరి ఈ ప్రైస్ ట్యాగ్కి ఈ ఫీచర్ జస్టిఫై చేస్తాయా? మీరే చెప్పాలి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అయితే ఈ ఫోన్ ప్లేస్లో మంచి ఫోన్స్ ఏమున్నాయంటే మాత్రం మీకు రియల్మీ నుంచి మంచి ఫోన్స్ చెప్తా ఈ ప్రైస్ ట్యాగ్లో. మొదటిది రియల్మీ GT70, ఇది మనకు అమెజాన్ వస్తుంది. అదేవిధంగా రియల్మీ 15 Pro, దీనికన్నా మంచి స్మార్ట్ ఫోన్, కెమెరాస్ కూడా ఆ మొబైల్ చాలా బాగున్నాయి. అదేవిధంగా రియల్మీ P3 Ultra, రియల్మీ P4 Pro, అదేవిధంగా రియల్మీ P4 పవర్. సో ఇవన్నీ కూడా రియల్మీ స్మార్ట్ ఫోన్సే. సో మీరు ఈ ఫోన్ని కాదని ఈ రియల్మీ స్మార్ట్ ఫోన్స్ బై చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మీకు రియల్మీ స్మార్ట్ ఫోనే కావాలి, వేరే స్మార్ట్ ఫోన్ వద్దు అనుకుంటే ఈ ఫోన్స్ మీకోసమే. ఇవి కాకుండా ప్రజెంట్ మార్కెట్లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏమున్నాయంటే మాత్రం వివో నుంచి వివో T4 Pro, ఓప్పో నుంచి ఓప్పో K13 టర్బో ప్రో అండ్ టర్బో, ఈ 2 ఫోన్స్ కూడా మీరు బై చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఉంది కదా నథింగ్ ఫోన్ 4A Pro, అదేవిధంగా నథింగ్ ఫోన్ 4A, OnePlus Nord 5, అదేవిధంగా ఐకు నుంచి ఐకు నియో 10R 26,999, 27,999లో వస్తుంది. ఇవన్నీ కూడా బెస్ట్ ఆప్షన్సే. ఈ ఫోన్ని కాదని మీరు ఈ స్మార్ట్ ఫోన్స్ని బై చేసుకోవచ్చు భయ్య. ఇక నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే వివో నుండి V సిరీస్లో వచ్చిన ఒక ఆనిముత్యం, అదే వివో V70 FE 37,999 ప్రైస్ ట్యాగ్లో 8GB 128GB ఆఫర్ చేస్తున్న ఆనిముత్యం. అండ్ విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే ఫ్లిప్కార్ట్లో మీరు ఈ స్మార్ట్ ఫోన్ని 34,999లో బై చేసుకోవచ్చు. మరి ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ మీకు ఏం ఆఫర్ చేస్తుంది అంటే మాత్రం మొదటిది చిప్సెట్, డైమెన్సిటీ 7360 టర్బో. వావ్, కొత్త చిప్సెట్ అంటే ఇది పవర్ఫుల్ చిప్సెట్ అనుకుంటే మాత్రం పొరపాటే. బికాజ్ ఇది నథింగ్ బట్ ఏ డైమెన్సిటీ 7300. ఎస్, 2 సేమ్ చిప్సెట్లే, దీంట్లో తేడా ఏమీ లేదు. CPU, GPU, బ్యాటరీ లైఫ్ అన్నిటి కూడా సేమే, మీరే చూడొచ్చు. బట్ ఈ ఫోన్ మీకు ఆఫర్ చేసిన ప్రైస్ ట్యాగ్ ఎంత? 37,999. కానీ దొరకాల్సిన ప్రైస్ ట్యాగ్ ఎంత ఈ చిప్సెట్కి? మహా అంటే ఎబో 20,000 బై, అంటే బిలో 25,000 రూపీస్ అంతే. దానికన్నా ఎక్కువ ఈ చిప్సెట్ జస్టిఫై చేయదు. ఓకే, ఇది వివో స్మార్ట్ ఫోన్ కాబట్టి ప్రజెంట్ టైంలో మనకు ప్రైస్ ట్యాగ్ పెడుతున్నాయి కాబట్టి స్మార్ట్ ఫోన్స్ని మనం ఒక 26,999, 28,999 అనుకుందాం మహా అంటే, అంతే. దానికన్నా ఎక్కువ ఈ చిప్సెట్ జస్టిఫై చేయదు, అది వివో స్మార్ట్ ఫోన్ అయినప్పటికీ. బట్ ఇక్కడ మీకు ఆఫర్ చేస్తుంది ఏబో 30,000 రూపీస్లో, ఆల్మోస్ట్గా 40,000 రూపీస్లో ఈ ఫోన్ మీకు ఈ చిప్సెట్ని ఆఫర్ చేస్తుంది. ఇది గేమింగ్ చిప్సెట్ కాదు, పర్ఫార్మెన్స్ కోసం పనికి రాదు, లాంగ్ టర్మ్లో అవసరం లేదు. బికాస్ ఇది మీకు ల్యాగ్ అవుతుంది, హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. లార్జ్ వేపర్ కూలింగ్ కూడా ఆఫర్ చేస్తున్నారు, బికాస్ దీంట్లో హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దాన్ని ట్యాకిల్ చేయడానికి లార్జ్ వేపర్ కూలింగ్ ఆఫర్ చేస్తున్నారు. ఓకే, దీన్ని కూడా భరిద్దాము. ఇక్కడ మీకు కెమెరా సెటప్ విషయానికి వస్తే ఇది వచ్చేసి వివో నుండి V సిరీస్ స్మార్ట్ ఫోన్, అంటే మనకు జాయ్స్ బ్రాండింగ్ ఉంటుంది. V70లో ఉంది కదా, అదేవిధంగా V70 ఎలిట్ కొత్త స్మార్ట్ ఫోన్ దాంట్లో కూడా ఇచ్చేసారు కదా. మరి దీంట్లో ఇస్తే ఏమవుతుంది? కానీ ఇవ్వలేదు. కానీ ప్రైస్ ట్యాగ్ వచ్చేసి మాత్రం 40,000 రూపీస్ పెట్టేశారు. వచ్చేసి మనకు ప్రొవైడ్ చేస్తుంది 200 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, అదేవిధంగా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్. ఎందుకోసం చెప్పాను అంటే 200 మెగాపిక్సెల్ అని ఇక్కడ మీరు చాలామంది కెమెరా మెగాపిక్సెల్ చూసి బై చేసే వాళ్ళు ఉంటారు, కానీ ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు లేరు భయ్యా. అందరు కూడా అప్డేట్ అయిపోయారు, అందరు కూడా స్మార్ట్ అయిపోయారు. కానీ స్టిల్ మనకు వివో ఏమనుకుంటుంది, జనాలు పిచ్చోళ్ళు అనుకుంటుంది. సో అందుకోసం మనకు 200 మెగాపిక్సెల్ పెట్టేసి మనకు చాలా మంచి కెమెరాస్తోని ఒక ఫోన్ తీసుకొచ్చింది, అదే వివో V70 FE. మరి దీంట్లో టెలిఫోటో ఉందా? లేదు. జాయ్స్ బ్రాండింగ్ ఉందా? జాయ్స్ ఫిల్టర్స్ ఉన్నాయా? లేవు. కానీ ఈ ఫోన్ ప్రైస్ ట్యాగ్ ఎంత? 37,999. అండ్ ఇది కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అంట, వివో చెప్తుంది, నేను కాదు.
వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోలో మీకు 50 మెగాపిక్సెల్ ఆఫర్ చేస్తున్నారు. ఈ మొబైల్ యొక్క బెస్ట్ సెల్లింగ్ పాయింట్ ఏంటి అంటే రియర్ సైడ్లో బ్యాక్ అంట ఉంది కదా ప్లాస్టిక్ బాడీ ఆఫర్ చేస్తున్నారు. అది మనకు చీకట్లో మెరుస్తుందంట. ఇదే మెయిన్ సెల్లింగ్ పాయింట్. ఈ ఫోన్ ఎందుకు తీసుకోవాలి అంటే బ్యాక్ సైడ్ మనకు చీకట్లో మెరుస్తుంది కదా, దానికోసం ఈ ఫోన్ తీసుకోవాలి. మరి దానివల్ల ప్రాక్టికల్గా ఏమైనా యూజ్ ఉందా అంటే మాత్రం లేదు. అది కేవలం జస్ట్ షో ఆఫ్ కోసం మాత్రమే, మార్కెటింగ్ కోసం మాత్రమే. డిస్ప్లే వచ్చేసి 1.5కి ఆఫర్ చేస్తున్నారు, కొంచెం బాగానే ఉంది, ప్రైస్ ట్యాగ్ జస్టిఫై చేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 7000 mAh బ్యాటరీ, అదేవిధంగా 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. బైపాస్ ఛార్జింగ్ కూడా ఈ ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్యాటరీ వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీ, అందుకోసం మొబైల్ యొక్క వెయిట్ పెరిగింది. మొబైల్ యొక్క వెయిట్ వచ్చేసి 200 గ్రామ్స్ వెయిట్ చూసుకోండి. ఇక దాంతోపాటు ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసిన బేస్ వేరియంట్ వచ్చేసి 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్. ఎస్, 40,000లో కూడా వీళ్ళు స్టిల్ మనకు ప్రొవైడ్ చేస్తుంది 128GB స్టోరేజ్ వేరియంట్ మాత్రమే చూసుకోండి మరి. అండ్ ప్రైస్ ట్యాగ్ వచ్చేసి 37,999 విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే 34,999లో ఈ ఫోన్ని మీరు బై చేసుకోవచ్చు. మరి ఈ ప్రైస్ ట్యాగ్ ఈ ఫోన్ జస్టిఫై చేస్తుందా మీరే చెప్పాలి. డిస్ప్లే, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ వీటిని ఓకే భరించినప్పటికీ కూడా డిజైన్ ప్లాస్టిక్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు చెప్తున్న వి సిరీస్ అంటేనే కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్, అలాంటిది దీంట్లో మీకు జాయిస్ బ్రాండింగ్, జాయిస్ ఫిల్టర్స్ అలాంటివి ఏమీ లేవు. ఓకే, అవి లేకపోయినప్పటికీ కూడా టెలిఫోటో కెమెరా ఉందా? లేదు. పెరిస్కోప్ కెమెరా ఉందా? లేదు. ఇస్తుంది కేవలం డ్యూయల్ కెమెరా మాత్రమే. ఇక్కడ మీకు చెప్తుంది ఏంటి అంటే మెయిన్ సెల్లింగ్ పాయింట్ ఏంటి అంటే మెగాపిక్సెల్, 200 మెగాపిక్సెల్ కెమెరా పెట్టేసి మీకు ఆఫర్ చేసిన ఫోన్. సో ఇవేనండి వివో V70 FEలో ఉన్న మెయిన్ పాయింట్స్ అన్నమాట. మరి ఈ ఫోన్ తీసుకోవచ్చా లేదా, మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్ చేయండి. మరి మీకు ఈ ఫోన్ వద్దు అనుకుంటే, వివో నుండి మంచి స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే చాలా మంచి ఫోన్స్ ఉన్నాయి. ఒకటి వివో V60 5G స్మార్ట్ ఫోన్, అదేవిధంగా వివో V60e, దాంతోపాటు రీసెంట్గా వచ్చిన వివో V70, దాన్ని కూడా మీరు బై చేసుకోవచ్చు, చాలా మంచి స్మార్ట్ ఫోన్. దాంతోపాటు ఉంది కదా వివో T4 అల్ట్రా, మంచి స్మార్ట్ ఫోన్, దాంట్లో మనకు కెమెరాతో పాటు పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, ఇంకా తక్కువ ప్రైస్ ట్యాగ్లో దీంతో కంపేర్ చేస్తే. ఇక దాంతోపాటు వేరే బ్రాండ్ స్మార్ట్ ఫోన్ అంటే మాత్రం ఓపో రెనో 15C, ఓపో రెనో 15, ఇవి మీకు వద్దు అనుకుంటే పాత స్మార్ట్ ఫోన్ ఉంది కదా ఓపో రెనో 14, చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి, కెమెరాస్ అయితే మాత్రం దీనికి చాలా బాగుంటాయి భయ్య. ఇక దాంతోపాటు వన్ప్లస్ నుండి OnePlus 13R పాత స్మార్ట్ ఫోన్, అది కూడా రికమెండ్ చేస్తున్నా. దీని ప్లేస్లో ఆ స్మార్ట్ ఫోన్ చాలా బెటర్ ఆప్షన్. అదేవిధంగా రీసెంట్గా రాబోతున్న OnePlus Nord 6, అది కూడా బెటర్ ఆప్షనే. దాంతోపాటు Pixel 9a 36,999లో వస్తుంది ఫ్లిప్కార్ట్లో, దాన్ని కూడా మీరు బై చేసుకోవచ్చు, చాలా మంచి కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్. లేదు నాకు పర్ఫార్మెన్స్ గేమింగ్ కోసం కావాలని కూడా లేటెస్ట్ ఉంది కదా పోకో X8 Pro 5G స్మార్ట్ ఫోన్. సో ఇలాంటి ఫోన్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు కాదని ఈ ఫోన్ ఎందుకు తీసుకోవాలి భయ్యా? ఒక్క రీజన్ నాకు చెప్పండి. వివో బ్రాండ్ అనుకుంటే వివో నుంచి చాలా మంచి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, వాటిని మీరు బై చేసుకోవచ్చు. లేదు నాకు వేరే బ్రాండ్ యొక్క స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు మీరు అవన్నీ కాదని ఈ ఫోన్స్ ఎందుకు తీసుకోవాలి? రియల్మీ 16, అదేవిధంగా వివో V70 FE, ఈ ఫోన్స్ ఇండియా మార్కెట్లో వచ్చింది జస్ట్ మనీ సంపాదించుకోవడం కోసం మాత్రమే. అంటే ఉన్న మార్కెట్ అడ్వాంటేజ్ని ఏ విధంగా తీసుకొని క్యాష్ చేసుకోవాలి అండ్ జనాల్ని ఏ విధంగా స్కామ్ చేయాలి, దానికోసమే ఈ రెండు ఫోన్స్ ఇండియా మార్కెట్లో లాంచ్ అయ్యాయి. సో మీకు ఎప్పుడైనా ఈ రెండు ఫోన్స్ కనిపిస్తే ఏం చేయాలి? ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి, వీటి జోలికి వెళ్ళకండి. ఎవరైనా ఈ ఫోన్స్ మీకు రికమెండ్ చేస్తే, వీడియోస్ చేస్తే ఏం చేయాలో మీకు బాగా తెలుసు. నా బట్టలు అయిపోయారు. మొత్తానికైతే ఇవేనండి రియల్మీ 16 అండ్ వివో V70 ఆనిముత్యాలు. ఈ ఫోన్స్ గురించి మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్ చేసేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.